శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమో నమః. ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నాకు తరచూ ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాలు ఏ భావాలు ఉన్నాయి, అంటే ఏ రాశుల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. మేషరాశిలో రవి, బుధ. రవి అంటే ఎగ్జాల్టేషన్ ఉంటాడండి. ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. 14వ తారీఖున మాత్రమే మేషరాశిలోకి వచ్చాడు. ఉచ్చస్థితి రవి. శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే రవి శుక్రుడు, బుధుడు 30th నుంచి ఆయన వచ్చేస్తాడు మేషరాశిలోకి. వృషభ రాశిలో శుక్రుడు 19th నుంచి మారుతున్నాడండి. వృషభ రాశిలో 19th నుంచి ఉంటాడు. గురుడు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో కుజ, బుధ, రాహువులు, మీనరాశిలో బుధుడు కూడా 11th నుంచి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. రవి శని కుజ బుధులు, రవి శని కుజ బుధులు మీనరాశిలో ఉంటారు. సరే, ఇదొకటండి. ఇంకోటి ఏంటంటే రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి ఎక్సెప్ట్ చంద్రుడు. దీన్ని కాలసర్పదోషము అంటాం. ఈ కాలసర్పదోషం అనేది ఇండివిజువల్ పర్సన్స్ మీద, జాతకాల మీద కొద్దిగా ప్రభావం తక్కువగా ఉంటుంది. దేశ రాజకీయ నాయకుల మీద, దేశాల మీద, రాష్ట్రాల మీద ఈ రాహుకేతుల ప్రభావము కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీన్ని సవ్యకాల సర్పదోషము అంటాం. ఎందుకంటే రాహు దగ్గర నుండి కేతువు వరకు కూడా గ్రహాలు ఉండిపోయాయి కాబట్టి. సో సవ్యకాల సర్పదోషం. సరే, పక్కన పెడదామండి. దానికి ఏం రెమెడీస్ చేసుకోవాలో అన్నీ మనం చెప్పుకుందాము. గురు ప్రభావం చాలా బాగుందండి. ఎప్పుడు బ్రైట్గా, యాక్టివ్గా, తెలివిగా, అదృష్టంగా, ధనప్రాప్తి కలుగుతూ, జ్ఞాన సంపద పెంచుకుంటూ, అందరి విషయాలు పట్టించుకుంటూ, ఎవరికేం కావాలో చూసుకుంటూ, సలహాలు ఇస్తూ, చక్కటి ప్రయాణాలు చేస్తూ జీవితం గడిపేస్తూ ఉంటారు. ఎక్సలెంట్. ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడండి. 2nd హౌస్ లార్డ్ కుజుడు కూడా మీ 5వ స్థానంలో ఉన్నాడు. అంటే సంతానం వల్ల ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అలాగే మీ ప్రయాణం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతూ ఉంటాయి. చదువులో ఆటంకాలు అనేవి చాలా తక్కువ. విద్యార్థులకి చాలా బాగుంటుంది. కానీ ఈ కుజుడు, శని అనే కుజుడితో కలిసాడు కాబట్టి తల్లి గారికి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. అంటే ధనప్రాప్తి కానీ, ఆరోగ్య విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఏదైనా 5వ స్థానంలో రాహు ఒక్కడే ఉన్నాడు. తులారాశి వాళ్ళకి 5వ స్థానం రాహు మంచివాడే కాదు. 5వ స్థానంలోనూ, 7వ స్థానంలోనూ, 12వ స్థానంలోనూ రాహు మంచివాడు కాదు. సో ఇదో పక్క పెడదామండి. అంటే మంచివాడు కాదండి అంటే సంతానం విషయంలో ఇబ్బంది కలిగించడము, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంతానం నెమ్మదిగా పుట్టేట్టు చేయడము చేస్తూ ఉంటాడు. ఏదైనా 6వ భావంలో ఉన్నటువంటి మీకు శని కుజులు తప్పండి. 30 yearsకి ఒకసారి మీనరాశిలో కలుస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ, శని కుజులు. సో శని కుజుల వలన 6వ భావంలో ఉండడం వల్ల దేశ సంచారం చేస్తూ ఉంటారు మీరు ఎక్కువగా. అల్పమైనటువంటి రాజయోగము, ఉద్యోగంలో మాత్రం సౌఖ్యం ఉంటుందండి, అదొకటి ఉంది. కానీ శత్రువుల వలన భయం, రోగాల వలన భయం, ఇంకా చెప్పాలంటే రుణాల వలన కూడా భయం కలగడానికి అవకాశం ఉంది. మీ మేనమామలు కూడా అంత అద్భుతంగా ఉండరు. శని కుజుల కాంబినేషన్ వల్ల అగ్ని వల్ల ప్రమాదము, కరెంటు షాకులు కొట్టడం వల్ల ప్రమాదం జరగడానికి, వాహనాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు దెబ్బలు తగలడానికి, కొంతమంది ఎక్కడో దూర బంధువులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అటువంటివి ఉండడానికి, అంటే అందరూ ఏముంటాయి కానీ ఇవి చెబుతూ ఉంటారు జాతకంలో. మీనరాశిలో లెక్క కాంబినేషన్స్ ఉంటే ఇవి కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చే జరుగుతుంది తప్ప ప్రతి వాడికి ఏం జరగదు. కాకపోతే శని కుజులు ఉన్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. మీ ఒంటి మీద బ్లడ్ కనపడమో, అంటే నడుస్తూ పడిపోవడమో, పాదాలకి దెబ్బ తగలడమో, మోకాళ్ళకి అంటే పాదాలకి దెబ్బ తగులుతుంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. 7వ స్థానంలో రవి, 7వ స్థానంలో శుక్రుడు మంచివాడు కాదు కదా, నిజంగా మంచివాడు కాదండి. 7వ రవి ఏమాత్రం మంచివాడు కాదు. అంటే ఆలస్య వివాహం చేసేస్తూ ఉంటారు. శుక్రుడు కూడా అంతే.
ఈ రాష్ట్రాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి సప్తమంలో రవి శుక్రులు అంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తారు, విదేశ ప్రాప్తి కలుగుతుంది. అవి 11వ ఇంటి వంటి లాభంలో ఉన్నాడు, మీ అక్కయ్య అన్నయ్య ఉంటారు సరే, వాళ్ళకి బాగుంటుంది. రవి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా, అద్భుతం. సప్తమ స్థానంలో రవి శుక్రులు తప్పు, వివాద వేడుకలు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు, కానీ వివాహ శుభకార్యాలు అవుతాయి. అష్టమంలో శుక్రుడు 8th హౌస్లో ఉంటే ధన ప్రాప్తి కలుగుతుంది, ఇది ఖచ్చితం. అంతేకాకుండా శుక్రుడు వల్ల 19th నుంచి వస్తున్నాడండి మీ వృషభ రాశిలోకి. అంతేకాకుండా శుక్రుడు వలన మీరు అష్టమంలో ఉన్నప్పటికీ ఆయుర్దాన్ని ఇస్తుంటాడు, ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు, సేవగా జనాన్ని ఇస్తాడు, సడన్ గెయిన్స్ ఇస్తుంటాడు, ధనప్రాప్తి కలిగేట్ చేస్తుంటాడు. మీకు చాలా బాగుంది. భాగ్యంలో గురుడు అంటే వేదశాస్త్ర విద్య బ్రహ్మాండంగా వస్తుంది. మీరు ఏ విద్య చేస్తున్నా కూడా విద్యలో కూడా బాగా నిష్ణాతులై విదేశాలకు వెళ్తారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న, ఫైనాన్స్ సైడ్ సంబంధించిన విద్య ఉన్నా, లేకపోతే మీరు డాక్టర్ సంబంధించిన విద్య, ఏదైనా మ్యాథమెటిషియన్ విద్య, లా మాస్టర్స్ ఇన్ విద్య, లా, అందుకని విదేశాలు వెళ్తారు, షాంపింగ్ అవుతుంది. అలాగే మీ వ్యాపారాలు అభివృద్ధి, బంగారము, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, అలాగే రెస్టారెంట్ వ్యాపారాలు, బుక్స్, స్టేషనరీ బుక్స్ అంటాం కదా, ఇది వస్త్ర పరిశ్రమలు, ఎన్ని కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. గురుడు వలన బాగా ఫలితాలు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలను, వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు చేస్తున్న ప్రొఫెషన్ కూడా చాలా చాలా బాగుంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు. తరచూ ఉద్యోగాలు మారిపోతూ ఉంటారు, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు, భాగ్యంలో ఉన్నటువంటి గురుడు మీకు యోగాన్ని కలిగిస్తూ ఉంటారు. మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల్లో డబ్బులు బాగా గడిస్తారు. లక్షలు అన్న కానీ లక్షలు కోట్లు ఉన్నప్పుడు బాగా డబ్బు సంపాదించుకుంటారు అని చెప్పండి. ఈ విధంగా చాలా బాగుందండి. భాగ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తుంటారు, దైవ దర్శనం చేసుకుంటుంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల దర్శనం ఉంటుంది, వినాయకుని కూడా పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా తులారాశి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. నేను మీ వాడ్రే వాదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నానండి. ఆది ఆస్ట్రాలజీ అంటేనే ట్రస్ట్, నమ్మకం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న జాతకాల్లో ఖచ్చితంగా రెమెడీస్ మనం చేయొచ్చు. కరెక్ట్గా ప్రిడిక్షన్ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా నేను సలహాలు ఇస్తానండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి మాట్లాడుకుందామండి. 12 రాసుల వారికి కుజశనుల వల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 30 సంవత్సరాలకు ఒకసారి కలిసేటువంటి శని కుజులు మీనరాశిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రమాదాన్ని సృష్టిస్తారు. దేశాల మధ్యలోనూ, రాష్ట్రాల మధ్యలోనూ, అలాగే రాజకీయ నాయకుల మధ్యలోనూ. ఇవి శని కుజుల యొక్క కాంబినేషన్. అంతేకాకుండా కాలసర్పదోషంలో కూడా ఉండిపోయాం మనం. ఫస్ట్ పాయింట్ కాలసర్పదోషంలో ఉండిపోవడము, శని కుజుల కాంబినేషన్ వల్ల అల్లకల్లోలం అవుతుంది చూసారా, రాష్ట్రాలు, దేశాలు. ఇదే కారణం. ఎందుకంటే కాలసర్పదోషం, సవ్య కాలసర్పదోషము. మనం ఏం చేయాలి? ఏం లేదండి, రాహుకేతులకి పూజ చేయించుకోవడం కంపల్సరీయే. చేయించుకోవడం వల్ల అంటే మనకి మనం వెళ్తుంటాం కదండి, కాలసర్పదోషం, కాళహస్తి వెళ్తుంటాం కదా, కాళహస్తిలో కానీ మన ఊళ్ళో కానీ రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల శనీశ్వరుడికి 7 వారాల పాటు, ఆ 12 రాసుల వాళ్ళు 7 వారాల పాటు తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాల్సింది. అదొకటి ఇంపార్టెంట్. కుజుడు ప్రభావం కూడా తగ్గాలి, కుజుడు బలం కూడా పెరగాలి. కాబట్టి కుజుడు ప్రభావం ఉండాలంటే స్వామి వారికి, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పొట్టలు కనిపిస్తుంది సార్, ఆ పొట్టలు కూడా ఉంటుంది, పావు పొట్టలు, వాటిలో నీళ్లు పోయడము, పాలు పోయడము, నీళ్లు గమ్ముకొని వచ్చింది, పాలు పోయడము, అలాగే గుడ్లు మాత్రం వేయకూడదండి. కళ్యాణాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయడము ఖచ్చితంగా చేయడం జరుగుతుందండి. మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయిస్తే ఈ ఫైర్ యాక్సిడెంట్స్, ఈ ప్రమాదాలు, అగ్ని వలన వచ్చే ప్రమాదాలు, వాహనాల వచ్చే ప్రమాదాలు, నీటి వలన వచ్చే ప్రమాదాలు అన్ని తగ్గుముఖం పడతాయి. స్వామివారిని మల్లె పువ్వులతో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈశ్వరుణ్ణి, శివుడిని ఆయన మల్లెపూలతో పూజిస్తే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి, అలాగే భార్య భర్త కలిసి ఉంటారు. మారేడు దళాలతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. విష్ణువు దగ్గర అఖండ దీపారాధన, వెంకటేశ్వర దగ్గర అంటే ఆయన దగ్గర కదండి, ధ్వజస్తంభం దగ్గర ఎక్కడ చూసుకుని అఖండ దీపారాధన చేయడం వల్ల శనీశ్వరంలో వచ్చే దోషాలు తొలగి సర్వసుఖాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారు మాత్రం మర్చిపోకూడదు. మనం సర్వదా రక్షగా మనం కాపాడేవారు ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి వారే. మీ అందరికీ పేరు పేరున మీ అందరికి కూడా సంపూర్ణంగా బాగుండాలని, మీ కోరుకున్న వాటిల్లో ఉత్తీర్ణత ఉండాలని, ఐశ్వర్యము, అదృష్టము తోడుగా ఉండాలని
వాటన్నిటితో పాటు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని మీరందరూ ఉంటారని కూడా, ఆ భగవంతుడికి ఆశీస్సులతో మనందరం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.